జూపల్లి కృష్ణారావు గారు మరి సిఆర్ గారు చెప్పినట్టు ఈ రిజర్వేషన్కు అడ్డంగా వచ్చింది భారతీయ జనతా పార్టీ అండ్ టీఆర్ఎస్. మిత్రులారా, మీరు ఇప్పటి నుంచి అడుగుతున్నారు, మీకు దశ దిశ లేకుండానే మీరు జీవో ఇచ్చినారు, అది తప్పు. మేము అసెంబ్లీలో 2 సార్లు బిల్ పాస్ చేసినాం, క్యాబినెట్లో చేసి ఫస్ట్ బిల్ ఏం పెట్టినాము, 9th షెడ్యూల్లో మాకు చేర్చేయి, మాకు రిజర్వేషన్ పెంచండి. మాకు బీసీ కమిషన్ నుంచి ఉన్న రిపోర్ట్, మా సర్వే రిపోర్ట్ ప్రకారంగా బీసీల సంఖ్య 56% ఉంది, మాకు పెంచే అవకాశం ఇవ్వండి అంటే అది పార్లమెంట్లో రానియకు అడ్డుపెట్టది ఎవరు? భారతీయ జనతా పార్టీ. రెండోసారి ఇది 9th షెడ్యూల్లో చేస్తలేరు కాబట్టి మళ్ళా ఈ పంచాయతీరాజ్ యాక్ట్ 18కు అమెండ్మెంట్ చేసి 18 ప్లస్లో రీప్లేస్ చేసి 25 యాక్ట్ తీసుకొచ్చినాం. ఈ 25 యాక్ట్లో మరి 2 క్యాబినెట్ అండ్ అసెంబ్లీలో పెట్టి దాన్ని కూడా పాస్ చేసి యునానిమస్ పాస్ చేసి మరి గవర్నర్కి పంపిస్తే గవర్నర్ గారి వరకు ఆమోదించకుండా పెట్టినారంటే దీంట్లో 100% భారతీయ జనతా పార్టీ ఇక్కడ 9th షెడ్యూల్లో రానియలే, ఇక్కడ గవర్నర్ దగ్గర మాకు 42% మీద రిజర్వేషన్ రానియకుండా చేసింది మొత్తం భారతీయ జనతా పార్టీ. ఇక్కడ లోకల్లో కేసేసింది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఏ టీం బి టీం ఇద్దరు కలుసుకొని ఈ బీసీకు మీద అన్యాయం చేసి బీసీకు రిజర్వేషన్కు రానియకుండా చేసింది ఈ 2 పార్టీలు. కానీ కాంగ్రెస్ కట్టుబడి ఉంది, మన 42% ఎట్టి పరిస్థితి ఇస్తుందే, లేకుంటే పార్టీ పరంగా ఇస్తా అని ముందే మేము చెప్పినాము. దాంతో సహా ఇవాళ వచ్చిన జడ్జిమెంట్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారి ఫుల్ జడ్జిమెంట్ రాలేదు, వాళ్ళ ఇంకా మళ్ళీ చెప్తామన్నారు. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ అండ్ పార్టీ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం.